మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైర్హాజరయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు. దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి. తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా. అధ్యక్ష, ఈరోజు నేను ఈ సభ ద్వారా గవర్నర్ గారు ఏదైతే వారి ప్రసంగం ద్వారా ఒక విజన్, ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రయోజనం కోసం ఈరోజు వారు మనకు ఒక పాలసీ డాక్యుమెంట్ను సభ ముందుకు తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను మనం రచించుకోవాలని చెప్పి మంత్రివర్గ సహచరులు అదేవిధంగా గవర్నర్ గారితో చర్చించి ఈ ప్రసంగాన్ని పొందుపరిచినాం. అధ్యక్ష,